సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో రవికుమార్ అనే ఉద్యోగి రోజు డబ్బులు దాచుకోవడం దోచుకోవడం ఇదే పనిగా పెట్టాడు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది, దాదాపు 100 కోట్ల పైన ఇది దోచుకున్నారని చెప్పేసి. దీన్ని ఎలా చూస్తారు మీరు? దాచేయడం దోచేయడం ఇదే సిద్ధాంతం. ఆ సిద్ధాంత ప్రకారంగా 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఆ స్కామ్ డబ్బులు ఎవరికి వెళ్ళాయి? పరకామణిలో దొంగతనం చేయడం అనేది మామూలు విషయం కాదు సార్. ఒక ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్లో మా హిందూ మహిళలవి పుస్తులు కూడా తీసి పక్కన పెట్టి ఎగ్జామ్ రాయాలని అంత నియమాలు పెట్టారు కదా. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో పరకామణిలోని డబ్బులు లెక్కించే ఒక ఉద్యోగి రవికుమార్ అనే వ్యక్తి, ఆయన డబ్బులు లెక్కిస్తూ రోజుకి దోచుకుంటూ ఉండేవారు. అసలు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? టీటీడీలోని రెగ్యులర్గా జరుగుతున్న పెద్ద సమస్య ఇది. ఆఫీసర్ అలాగే దొరికిపోయిన తర్వాత కూడా ఆయన ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవడం, ఆయన మీద యాక్షన్ తీసుకోకపోవడం, అండ్ ఇది ప్రతి దేవాలయంలో జరుగుతుంది, ప్రతిసారి జరుగుతుంది. అన్ని దేవాలయాల్లో ఇలాగే దోపిడీ జరిగింది. ఈవినింగ్ అయ్యేటప్పటికి దోపిడీ డబ్బు మొత్తం కారులో పట్టుకొని పోయేవారని చెప్పి అదొక టాక్ వచ్చింది. టీటీడీలోనైతే పరకామణిలో దొంగతనం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక పర్సన్ అయితే డాలర్లు, ఫారిన్ కరెన్సీ కూడాను మడత పెట్టి పట్టుకుపోయేవాడు అని చెప్పేసి అదొక ఇది వచ్చింది. అవి కూడా సీసీ కెమెరాల్లో దొరికినట్టు ఉన్నాయి. సో వాటి మీద యాక్షన్ సీరియస్గా ఈ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి మా కోరిక. అంటే గత ప్రభుత్వంలో చూసాం మనం, అంటే లడ్డు కల్తీ విషయంలో కావచ్చు, తలనీలాల విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఉన్నాయి. అంటే ఇవన్నీ వైసీపీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆయన ఎందుకని చూడలేదు? ఇప్పుడు మనకేంటంటే సమస్య అంతాను హిందువులు కాకుండా ఉండబెట్టి ఇదో పెద్ద సమస్య. వాళ్ళు హిందువులు కాకపోవడం, హిందువులు అయితే కొంతలో కొంతనే భయపడతారు. ఆయన హిందువు కాదు, ఆయనకి భయం ఉండదు. అది తిరుపతిలోని మోర్ దెన్ 2000 అధర్మతస్తులు జాబులు చేస్తున్నారు. వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. లడ్డూల్లో కల్తీ అనేది మహాఘోరం, ఘోరాతి ఘోరం. అదేంటంటే ఆ నెయ్యి ఏమో జంతు నెయ్యి కూడాను, జంతు తాలూకా అవశేషాలతో కొవ్వుతో తీసిన నెయ్యి కూడా, ఆయిల్ కూడా దానిలో కలిపి నెయ్యి చేశారనే రిపోర్ట్స్లో వచ్చిందని చెప్పారు. అది సో ఇలాంటివి అనేది చాలా సీరియస్ మ్యాటర్. అది హిందువుల మనోభావాలు విపరీతంగా ఇవైనవి అనమాట. సో అందుకే ఆ గవర్నమెంట్లు పడిపోయేవి. ఇప్పుడు యాక్షన్ సీరియస్గా తీసుకోకపోతే ఇప్పుడున్న హిందూ ప్రజలు ఒకప్పుడులా లేరు. ఇప్పుడు చైతన్యం పడ్డారు, బాగాను చైతన్యం విపరీతంగా వచ్చింది. సో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మా కోరిక. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలోని పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి, అంటే రవికుమార్ గారు అనే వ్యక్తి, ఆయన పరకామణిలోని డబ్బులు లెక్కిస్తూ రోజుకి డబ్బులు చాలా వరకు దొంగచాటున నొక్కేస్తూ పట్టుకెళ్తూ ఉండేవారు. అంటే దాన్ని వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎవరు పట్టించుకోకుండా దాన్ని విడిచిపెట్టేసి వాళ్ళంతటా వాళ్ళు మంత్రాలు జరుపుకుంటూ దాన్ని విడిచిపెట్టేశారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. ఇలాంటి దేవాలయంలో ఈ రకమైనటువంటి దొంగతనాలు జరగడం అన్నటువంటిది దురదృష్టకరం, బాధాకరం. మరి ఇది వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఈ యొక్క దొంగతనాన్ని ఎట్లా ఇచ్చేయాలన్న దాని మీద మరి ప్రభుత్వం కరెక్ట్గా స్పందించలేదు. ఆ టైంలో దీని మీద దేవస్థానం యొక్క విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే రవికుమార్ అన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి 2023 ఆగస్టులో మరి ఆనాటి చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు 2023 9వ నెలలో మరి ఈ యొక్క
కేసుని రాజీ చేయడం జరిగింది. ఆ రాజీలో సుమారు 40,000 కోట్ల రూపాయలు స్థిరాస్తులను టీటీడీకి జమ చేస్తూ రికార్డులు చేయడం జరిగింది. వందలాది వేలాది కోట్లు అక్కడ దొంగతనం జరిగితే కేవలం 40 కోట్లు మాత్రమే స్థిరాస్తులను దేవాదాయ శాఖకి చేయడం జరిగిందని తెలుస్తా ఉంది. మరి ఈ విషయం మీద ఆనాటి దీని మీద ఎటువంటి చర్యలకు కూడా పూనుకోలేదు. రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి వార్తాపత్రిక విలేకరి వారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు మొన్నే హీరింగ్కి వచ్చింది. అందులో కూడా టీటీటీ వాళ్ళు రాజీ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ కేసులో ఖచ్చితంగా విచారణ జరిపించాలి, దోషుల్ని శిక్షించాలి. వందలాది కోట్లు ఏవైతే కబ్జా చేశారో, దొంగతనం చేశారో ఇదంతా కూడా తిరుపతి దేవస్థానానికి చెందేటట్టు కృషి చేయాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో మరి దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఈ తీర్పు రావడం కూడా ఒక విశేషం. అది భగవంతుడు ఒక లీల, గొప్పతనం. ఆయన ఆశీస్సులతోనే తీర్పు ఆ యొక్క తిరుమలకి అనుకూలంగా వచ్చిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలోనే జరిగినటువంటి డబ్బులు లెక్కింపులో రవికుమార్ అనే ఉద్యోగి రోజు డబ్బులు దోచుకుంటూ ఉండేవాడు. మరి ఆ డబ్బులు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళాయి, ఏంటి మీకు ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఎలా చూస్తారు దీన్ని? దొరికితే దొంగ, దొరకనంత వరకు దొరలాగా తయారైంది అనమాట. ఇది ఇప్పుడు ఉన్నటువంటి జరిగినటువంటి విషయం. భగవంతుని దృష్టిలో చేసినటువంటి ఎన్నో పాపాలు బయటపడ్డాయి. సీసీ కెమెరాల ద్వారా బయటపడ్డాయి. మన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. విషయాలు ఏంటంటే ఇవన్నీ పరిగణలో తీసుకొని జనం ఇప్పుడు జరిగినటువంటి గత హయాంలో జరిగినటువంటి ఈ దుశ్చర్యలకన్నిటికీ కారణం ఎవరనేది అందరికీ తెలుస్తుంది. సో వీటన్నింటినీ కూడా ఇకపై జరగకుండా ఈ జరిగిన వాటికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వ హయాంలోనే లడ్డు విషయంలో కావచ్చు, తలనీళ్ళ విషయంలో కావచ్చు, ఇతర షాపులకి లీజుకి ఇచ్చే క్రమంలో కావచ్చు, అంటే ప్రతిదీ కూడా లక్షల్లోనే ఇదంతా చేతులు మారాయని చెప్పేసి పదిగా చెప్తూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? అటువంటి మొక్కు రూపంలో సమర్పించినటువంటి తలనీళ్ళలో కూడా వీళ్ళు దోపిడీ దోచుకున్నారు. సో అటువంటి విషయాలు మనం బయటపడుతున్నాయి కాబట్టి ఇంకే విషయంలో, భగవంతుని విషయంలో ఇంకే విధంగా దోచుకున్నారనే విషయం కూడా చాలా మనం బయటపడతాయి రానున్న రోజుల్లో. అసలు ఈ గత ప్రభుత్వ హయాంలో డబ్బులు దోచుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పదిగా చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఎవరికి వెళ్ళి ఉంటుంది అంటారు? అంటే ఒక పక్క బిగ్ బాస్ అంటున్నారు. అంటే బిగ్ బాస్ అంటే ఎవరికి వెళ్ళింది ఇదంతా? హయాంలో జరిగినటువంటి ప్రభుత్వ హయాంలో అధినేత ఎవరైతే ఉంటారో ఆయన బిగ్ బాస్ గా భావిస్తున్నారు. బిగ్ బాస్ అంటే ఇక్కడ ఏంటంటే గొప్పగా భావిస్తున్నారు. బిగ్ బాస్ అంటే ప్రజల నుంచి దోచుకున్న అదొక బిజినెస్ అయిపోయింది. రాజకీయాల్లో ఏంటంటే లక్షల కోట్లు ఎన్నికలకు ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టేసి వచ్చిన 5 సంవత్సరాలు కూడా వెచ్చలవిడిగా దోచుకుందామని చెప్పే ఒక ధోరణిని తీసుకొస్తున్నారు. ఈ యొక్క వచ్చినటువంటి గత హయాంలో జరిగినటువంటి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో రవికుమార్ అనే ఉద్యోగి రోజు డబ్బులు దోచుకోవటం ఇదే పనిగా పెట్టాడు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది, దాదాపు 100 కోట్ల పైన ఇది దోచుకున్నారని చెప్పేసి. దీన్ని ఎలా చూస్తారు మీరు? వైసీపీ ప్రభుత్వంలో చేసినవన్నీ అరాచకాలు, అక్రమాలే సార్. ఒక ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్లో మా హిందూ మహిళలవి పుస్తులు కూడా తీసి పక్కన పెట్టి ఎగ్జామ్ రాయాలని అంత నియమాలు పెట్టారు కదా. అలాంటిది ఇప్పుడు మెట్లెక్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా దర్శనంకి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఆడి మొత్తం స్కాన్ చేసి పంపిస్తారు. అలాంటి మరి రోజుకి ఈ 5 సంవత్సరాల కాలంలో రోజుకి ఎంత తీస్తే 100 కోట్లు అవుతుందండి? రోజుకి ఎంత డబ్బులు తీస్తే 100 కోట్లు అవుతుంది? అంటే రోజుకి ఎంత డబ్బులు అతను పట్టుకెళ్తుంటే మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు? అప్పట్లో ఉన్న చైర్మన్ ఏం చేస్తున్నారు? అంటే చైర్మన్ తాలూకు వాళ్ళు అంటే వాళ్ళు చెక్ చేయరా? ఒకరికొక రూలు పెట్టడానికి ఇదేమైనా మీ అమ్మ జాగీరా? మా హిందూ అంటే ఎక్కడ ఏ గుడిలోనే జరగదు సార్. ఇది చర్చిల్లో జరగదు, మసీదుల్లో ఎప్పుడు డబ్బులు తిన్నారని. కానీ ఎంతసేపు హిందూ దేవాలయాల మీద పడి ఆడమే పని. 100 కోట్ల రూపాయలు హిందూ దేవాలయం వెళ్ళిపోతుంటే కనీసం వాడిని చెక్ చేయకుండా, ఆడికి శిక్ష కూడా వేయకుండా కూర్చోబెట్టి నీకెంత నాకెంత అని పంచుకోవడం అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేసింది అసలు? ఇంతకుముందు ఏంటంటే ఏదో లడ్డూలోనే గల
ఇవాళ 100 కోట్లు వచ్చింది, ఇంకా రేపటికి ఇంకేం తెలుస్తుందో, ఇంక ఎల్లుండికి ఏం తెలుస్తుందో, అవతల నాడికి ఏం తెలుస్తుందో అంటే ఈ లెక్కను చూస్తే రోజుకి 3 నుండి 4 కోట్లు వచ్చే దేవాలయ ఆస్తిలో ఇలాంటి వాళ్ళందరూ దోచుకెళ్ళిపోతుంటే ఇంకా అందుకని హిందూ శంకారావం అని చెప్పి ధార్మిక సెల్లందరూ కలిపి ఒక సభ పెట్టారు. ఈ హిందూ దేవాలయాలు హిందూ ధర్మ పరిరక్షణలోనే ఉండాలని ఎందుకు పెట్టారంటే ఏంటి ఇలా పెడుతున్నారు అని అనుకున్నాం. కానీ ఇలాంటప్పుడు కంపల్సరీగా హిందూ దేవాలయాలు హిందూ పరిరక్షణకి ఇచ్చేయాలి సార్. ఎందుకంటే మీకు చేత కాలేదు కాబట్టి, మీకు చేయడం చేత కాదు కాబట్టి, మీకు చేత కాని గవర్నమెంట్ ఉన్నది అని చెప్పడానికి ఇది పక్కా నిదర్శనం. నేను పాల ప్యాకెట్ పట్టుకెళ్తే పాల ప్యాకెట్లో ఏముంది, పాల డబ్బా చిన్న పిల్లల పాలు తాగిన డబ్బా కూడా ఓపెన్ చేసి అందులో పాలు ఉన్నాయా నీళ్ళు చెక్ చేసినప్పుడు ఆడు అన్ని 100 కోట్లు పట్టుకెళ్తుంటే కనీసం చెకింగ్ లేదంటే అర్థం ఏంటి? అంటే మీ సొంతోళ్ళు అయితే ఒకలాగా, మా అద్దోళ్ళు అయితే ఒకలాగా. సార్ ఒకటి హిందూ దేవాలయ గుడి కోసమే అతను మాట్లాడే ఒక అతను ఆల్రెడీ హెలికాప్టర్ నుండి, అంటే అతను మహానుభావుడే, ఎంత మహానుభావుడైనా దేవుల కోసం 7 కొండలు ఎందుకు అన్నారు, ఎందులో కలిసిపోయారు? ఒక కొండలో కలిసిపోయారు, నల్లమల్ల ఫారెస్ట్లోనే ఎక్కడో కలిసిపోయారు. అతను అలాంటి కలిసిపోయే అవకాశాలు మళ్ళీ వీళ్ళకి కూడా వస్తాయేమో అనిపిస్తుంది సార్. ఒకవేళ అధికారులు కానీ ఈ చైర్మన్లు కానీ ఏమీ చేయకపోయినా దేవుడు మాత్రం ఊరుకోడు సార్. హిందూ దేవాలయాల జోలికే రావడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అదే మిగతా చర్చిల్లోనో మసీదులోనో తీసుకోమని ఇంత డబ్బుల్ని 100 కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చే వాటి కోసం ఏమీ ఎంక్వైరీ లేదు, ఏమీ లేదన్నాం. ఇది చాలా అన్యాయమైంది. అందుకని హిందూ దేవాలయాలు ఏవేవైతే ఉన్నాయో విశ్వ హిందూ పరిషత్కి అబ్జెక్ట్ సార్. ఎందుకంటే వీళ్ళకి చేత కాలేదు, గవర్నమెంట్కి కాపాడడం చేత కాదు. ఇవాళ ఈ గవర్నమెంట్, రేపొద్దు ఇంకో గవర్నమెంట్, రేపొద్దు ఇంకో గవర్నమెంట్. 5 సంవత్సరాల కాలంలో ఆ గవర్నమెంట్ అలా చేసింది. ఇవాళ మన భానుప్రకాష్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చారు. అతను కూడా మరి అందులో ఉంచుతారో తీసేస్తారో మరి అతను బీజేపీ పరంగా వచ్చాడు. బీజేపీ అంటే ధార్మిక సెల్ భాగం ఓన్లీ సార్ అతను ఉండబట్టి వాళ్ళు 100 కోట్లని తెలిసింది. 5 సంవత్సరాల కాలంలో తెలియలేదు మనకి. అంటే ఇలాంటివి తీస్తే బయటికి పంపించేస్తారు. కాబట్టి ఇంకా అతను అలాంటివన్నీ వెతికి తీస్తాడు. వెతికి తీసిన అతన్ని ఉంచకుండా బయటికి పంపించడం కాదు, ఇలా వెతికి తీసిన ఇలాంటి చెరకుండా కాపాడండి. కాబట్టి ఇలా కాపాడలేరు సార్. వీళ్ళు ఎంతమంది అధికారులు ఉన్నా ఏం చేసినా కాపాడలేరు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కాపాడలేరు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్కి దేవాలయాలు అబ్జెప్పాలనేది నిజమైన మాట. అబ్జెప్పాలని మేము కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వంలో తలనీళ్ళతో పాటు లడ్డు కల్తీ వ్యవహారంతో పాటు అక్కడ ఉండే హోటల్స్కి లీజ్కి ఇచ్చేదానికి కూడా ఎంతో భారీ ఎత్తున దోచుకున్నారని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం దోచుకుందని చెప్పేసి సోషల్ మీడియాలో పదే చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని అసలు చెప్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఏంటంటే ఇంత డబ్బు దోచుకొని ఎవరికి ఎంతవరకు ముట్టింది అనేది మీరు అనుకుంటున్నారు సార్? మనం ఒక వీడియో చూసాము. చైర్మన్ గారంట ఎంత 300 ఉందా, 800 చేయండి, 1000 రూపాయలు ఉందా, 10,000 చేయండి, 5,000 ఉందా, 80,000 చేయండి. ఈట లెక్కలేంటి? అతనేంటి? అతను దేనికి చెప్తున్నాడు అవన్నీ లెక్కలు? అంటే గుడికి రావద్దనా? వేడుకొండల వెంకటేశ్వర స్వామి గుడి అంటే అర్థం ఏంటి? మాకున్న 7 దేవాలయాలు 8 దేవాలయాల్లో ఒక అవతారం ఇక్కడ మాకుంది. మాకున్న ఆంధ్రాలో ఒక అవతారం ఉంది. ఆ అవతారానికి వెళ్తుంటాం వస్తుంటాం. మీరు ఇంత రకంగా టికెట్లు పెట్టి కొని పెట్టావు. ఆ 10,000 రూపాయలు శ్రీవాణి టికెట్ మీద ఎంక్వైరీ ఉందా? ఎన్ని టికెట్లు వచ్చాయో ఉందా? దాన్ని ఎంతెంత ఎవరెవరు తిన్నారో మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఆ లెక్కలు లేవని కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఎవరెవరికి ఎంత ఆస్తి పరంగా ఇచ్చావో చెప్పట్లేదు, ఎవరెవరికి జీతాల పరంగా ఇచ్చావో చెప్పట్లేదు, ఎంతెంత ఎవరెవరు దోచుకున్నారో చెప్పే ధైర్యం లేనప్పుడు నువ్వెవరు సార్ టికెట్ పెంచడానికి రేటు? అంటే హిందూ గుడికి ఎవడో రాకూడదు. కాగా హిందువుల మీద టార్గెట్ చేసి సార్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ పరంగా సంపాదిస్తున్నాం చాలేదు. పిల్లలకి ఇచ్చే చదువుల్లో సంపాదించారు, పిల్లలకు పెట్టే ఫుడ్లో సంపాదించారు, రోడ్ల మీద సంపాదించారు, భవనాల మీద సంపాదించారు, ఎందుకు ఉపయోగం లేని భవనాలు కట్టి 500 కోట్లకు సంపాదించారు. అన్నీ సంపాదించి లాస్ట్కి దేవుడికి వచ్చిన తలలీనాల మీద, దేవుడి దగ్గర ఉన్న ఆస్తుల మీద వాళ్ళేమో హోటల్ పెట్టుకుంటే ఆ హోటల్ నువ్వు ఉంచు, నువ్వు నాకు డబ్బులు కట్టి ఉంచు. గుడి ప్రాంగణంలో ఏ నీసు పదార్థాలు అమ్మకూడదు, నువ్వు పెట్టుకో నాకు ఎంత కట్టి. ఏంటి సార్ ఇది? అంటే నీకు దేవుడు అంటే ఆటలాడుకుంది సార్. మీకు దేవుడు అంటే ఆటలాటేమో, మాకు దేవుడు అంటే భక్తి ఎక్కువైపోతే పిచ్చోళ్ళు కూడా అవుతాం. పిచ్చోళ్ళు అయ్యామంటే ఏం చేస్తామో మాకే తెలియదు. కాబట్టి మమ్మల్ని 100 కోట్ల మంది ఉన్నా, 500 కోట్ల మంది ఉన్నా, ఎంత కోట్ల మంది జనం ఉన్నా మాకెందుకులే అని అనుకుంటున్నారు హిందువులు ప్రజెంట్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొంతమంది వచ్చాం, ఇంకొంతమంది వస్తున్నాం, మొత్తం అందరమే కానీ వచ్చామా ఈ ప్రభుత్వాలు కాదు ఎవరో కూడా మమ్మల్ని ఆపలేరు. కాబట్టి మీరు కొంచెం దేవుడి జోలికి వద్దు. ఎలాగా పిల్లల జోలికి, ముసలోళ్ళ జోలికి, అవయవాల జోలికి, హాస్పిటల్లో ఏది వదలట్లేదు, అన్ని కల్తీలు చేస్తున్నారు. బ్రిడ్జిలు కూడా కల్తీ చేశారు. మొన్న బ్రిడ్జి పడి కొట్టేశారు. అనకాపల్లిలోని కట్టిన బ్రిడ్జి ఎవరిదండి? ఎవరు కట్టారండి? ఏ హయాంలో కట్టారండి? వెళ్తున్న వెంటనే కూలిపోయింది. అంటే ఇంకా అన్నిట్లో కల్తీ చేశారు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా లడ్డు కల్తీ అన్నారు. మేమేమో గోమాతను పూజిస్తే అదే గోమాత ఎముకలతో నెయ్యి
తెచ్చి అందులో కలిపారు. అంటే మా మనోభావాలు అసలు మేము మనుషుల్లో గుర్తించట్లేదు సార్. ఏ దేవాలయాలకి లేని ఇది మా హిందువులకి మాత్రమే వస్తుంది. హిందువుల పరంగా హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి మా హిందూ దేవాలయాల జోలికి కానీ, మా హిందూ దేవుళ్ళ జోలికి కానీ, మా హిందూ ధర్మం జోలికి కానీ, మా హిందూ తాలూకా డబ్బుల జోలికి కానీ వస్తే ఈ ప్రభుత్వాల్ని ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా కాదు కదా ఎక్కడ కనిపించకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో డబ్బులు లెక్కిస్తూ రోజువారీగా ఆ డబ్బులు లెక్కించడానికి వచ్చినటువంటి రవికుమార్ రోజుకి దోచుకోవటం ఇది గత వైసీపీ హయాంలో జరిగింది. అయితే దాన్ని ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలోనే చాలా వరకు హల్చల్ చేస్తూ ఉంది. అయితే ఇలా దోచుకోవడం అనేది వైసీపీ హయాంలో జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బయటికి తీసుకుని రాకుండా ఆ లోపలే అంతా మంతనాలు జరిపించి చేశారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అయ్యా, వైసీపీ ప్రభుత్వంలోనే ఏది స్కామ్ అవ్వలేదండి. ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు. వైసీపీ హయాంలోనే వేలాది లక్షలాది కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టుంది. మైను, వైను, శాండ్, ల్యాండ్ దోపిడీ గురి కాబట్టది రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈరోజు ఇవన్నీ కాకుండా ఏదైతే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ధనికులు ప్రతి ఒక్కరు కూడా ఇష్టదైవంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి హిందువుల మనోభావాలకి మరి అది ఒక సూచిక. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అన్ని జరుగుతాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్, అతను ఎంప్లాయ్ ఎవరండి? రవికుమారు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారికి బాగా బంధువు, దగ్గరవాడు. అతను ఒక ఎంప్లాయ్. అతను క్లియర్ గా సీసీ ఫుటేజ్లోనే ఏటేటి తీసేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. సుమారుగా నాకు తెలిసి 100 కోట్ల పైబడి ఆ స్కామ్ జరిగిందన్న విషయం క్లియర్ గా సీసీటీవీలో దోచేయడం ఇదే సిద్ధాంతం. ఆ సిద్ధాంత ప్రకారంగా 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఆ స్కామ్ డబ్బులు ఎవరికి వెళ్ళాయి? ఫస్ట్ కావాల్సింది ఆ డబ్బులు ఎవరికి వెళ్ళాయి? చిన్న బాస్ అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారికి వెళ్ళాయా? పెద్ద బాస్ అంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయా? లేదు ఇంకా ఎవరికైనా సరే పెద్దవారు ఆ రోజు ఉన్నటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకెళ్ళి, ఏకెళ్ళే, బీకెళ్ళే, సీకెళ్ళి, డీకెళ్ళే అనేది క్లియర్ గా ప్రజలకు తెలియాలా? ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయినటువంటి విషయం. ఈ రోజు హల్చల్ అవుతున్నటువంటి విషయం. ఈ రోజు ఈ వేడికొండల వెంకన్న స్వామితో పెట్టుకున్నటువంటి వారు ఎవరూ బాగుపడలేదనే విషయం చరిత్ర చెప్తుంది. మనం చెప్పవసరం లేదు, చరిత్రకి తెలుసు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు కానీ ముట్టుకుంటే ఏమవుతుంది అనేది. అటువంటిది పరకామణిలోని డబ్బులు లెక్కింపు ఎవరిని వేస్తారండి? బ్యాంక్ ఎంప్లాయీస్ ని, నిజాయితీ పరులని, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటే స్ట్రిక్ట్ గా ఉంటారో వాళ్ళు వేస్తారు దాంట్లోనే. ఎందుకంటే ఒక రూపాయి కూడా డిఫరెన్స్ రాదు. భక్తుల మనోభావాలు ఆ రకంగా చూస్తారు. మామూలు ఏ గ్రేడ్ టెంపుల్ ఎక్కడ కూడా ఒక రూపాయి ముట్టుకోరు. చూసి సీసీ ఫుటేజ్ క్లియర్ గా ఉంటుంది. అటువంటిది క్లియర్ గా మీకు ఇలా లాగడం, సొరుగులో నుంచి గోల్డ్ ఉంటే గోల్డ్, డబ్బు ఉంటే డబ్బు మడతట్టడం, తోసేయడం అంటే ఇది కరెక్ట్ గా క్లియర్ గా ఇది చాలా తప్పిదమైనటువంటి విషయం. హిందూ మనోభావాలు దెబ్బ తగిలినటువంటి విషయం. ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద టెంపుల్ అయినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలోనే. నేను అదే చెప్తున్నాను, ఒక్కటి కాదు స్కామ్, పంచభూతాలు మింగేశారు, లక్షలాది కోట్లు మింగేశారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు ఆ దాచుకోబట్టే ప్రజలు మీకు ఆ యొక్క డిజిట్ ఇచ్చారు. క్లియర్ గా చెప్తా ఉన్నాను, మీరు 100 కోట్ల రూపాయలు ఏం చేశారు? అక్కడి నుంచి భూములు కొనుగోలు, అక్కడి నుంచి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఆ యొక్క ఆస్తులు కూడా ఎవరికి పంచారు? ఇదంతా కూడా క్షుణ్ణంగా తేలవలసినటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు ఆతృతగా చూస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి విషయం. హిందువులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారంలో నుంచి వచ్చినటువంటి సొమ్మును భగవంతుడు కొంచెం ఉండి రూపంలో వెయ్యాలని వేసినటువంటి డబ్బుల్ని మీరు మాయ చేయడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతా ఉన్నాను. భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు అమ్మో హిందువులు మనోభావాలు గెలుచుకోవాలని నువ్వు సెట్టింగ్ లేసిన విషయం. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర సెట్టింగ్ లేసి, తిరుపతి హయాంలో సెట్టింగ్ లేసి నువ్వు చేసినట్టు నిర్వాహకం అందరూ చూస్తూనే ఉన్నారు. నువ్వు సెట్టింగ్లు ఏం పనిచేయండి? భగవంతుడితో ఆడుకుంటే మీకు మూల్యం చెల్లిపోద్దన్న విషయం అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా లడ్డు వ్యవహారం కల్తీ, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న హోటల్స్కి, షాపులకి కూడా లీజుకి ఇస్తామన్న దాంట్లో కూడా స్కామే. అంటే ఇలా రకరకాలుగా ఉండేటువంటి స్కాములు దాదాపు ఇది ఎంతవరకు ఎవరెవరి వరకు వెళ్ళి ఉంటుంది అంటారు? హిందూ దేవాలయాల వైసీపీ పాలన పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి వ్యాపారస్తులు హోటళ్ళు మీరు వ్యాపారం చేశారు, దాన్ని మీ తాలూకు వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కొట్లు
మంచినీళ్ళు ఎక్కడైతే విరివిరిగా దొరికిందో అన్ని షాపులు కూడా బ్యాన్ చేయడం జరిగింది. మీరు షాపులు అన్నీ తీశారు. లడ్డు వ్యవహారం కూడా కల్తీ ఏడు జరిగింది అనేది మీకు విషయమే, విదితమే. ఏ నెయ్యి వాడారు అనేది ఇప్పటికీ కూడా ప్రజలకి తెలిసిన విషయమే. మీరు ఏటి వాడారు అనేది ఆ రోజు నాణ్యత ఎంత లోపించిందో తెలుసు. భోజనశాలలో భోజనం ఏ రకంగా ఉన్నదని తెలుసు. ఈరోజు సమూల మార్పులు తేవడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఆ రోజు వైసీపీ పాలనలోనే ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని ఆకృత్యాలు జరిగాయి అనేది విషయం అంతా తెలుసు. ఎవ్వరికీ కూడా చెప్పవలసిన లేదంటే ప్రజలన్నీ కూడా తెలివైన వారు, విజ్ఞులు, విజ్ఞానవంతులు. అక్కడికి వెళ్ళేటువంటి మనోభావాలు, హిందూ మనోభావాలు దెబ్బతిన్న విషయం అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆ రోజుల్లో మీరేమన్నారండి? అబ్బో అక్కడి నుంచి వచ్చినటువంటి మని పోయింది, పథకం పోయింది, అది చంద్రబాబు నాయుడు దోచారని ఆ రోజు ఎన్ని అబ్బాకులు చెబ్బాకులు మాట్లాడారండి. ఏడుకొండలవాడు ఎంతటి వాడండి, ఆ స్వామి అనగబడదు కానీ ఎన్ని లేలండి. ఆ రోజు అతను కాదని క్లియర్గా నిరూపణ అయిపోయింది. ఆ యొక్క పథకం తీయలేదని నిరూపణ అయిపోయింది. అది కాదు, ఆ పథకం ఆ యొక్క పచ్చ పథకం కాదని చెప్పడం కూడా జరిగింది. మీరు ఎన్ని డ్రామాలు, ఎన్ని యాసాలు, ఎన్ని వేసాలు, ఎన్ని పులివేసుకాలు వేయాలో అన్నీ మీరు వేశారు. కాబట్టి క్షుణ్ణంగా ప్రజలు చూశారు. అవన్నీ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తిరుపతిలోనే అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ రోజు కాలం లాంటి మీరు చేసినటువంటి స్కాములన్నీ కూడా బయటపడాలి. బయటపడి ప్రజలకు నిజరూపం తెలియాలి. నిజరూపం తెలిసిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులు శిక్ష పడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను.